జై శ్రీరామ్. మన భారతదేశానికి మరొక పేరు కలదు, కర్మభూమి అని. కావున మనిషి చేసే కర్మలు ఏ విధంగా ఫలిస్తాయో, ఎవరెవరు సాక్షిభూతాలై నిలుస్తారో తెలుసుకుందాం. మన కర్మలకు 18 మంది సాక్షులుంటారు. నేను ఒక్కడనే కదా ఉన్నాను, నన్ను ఎవరూ గమనించడం లేదు అని తప్పు పనులకు చేయడం మానవుని బలహీనతే. కానీ మనిషి ఏ పని చేస్తున్నా నిశ్చితంగా గమనించే మోగ సాక్షులు 18 ఉన్నాయి. అవి 4 వేదాలు, పంచభూతాలు, అంతరాత్మ, ధర్మం, యముడు, ఉభయ సంధ్యలు, సూర్యచంద్రులు, పగలు, రాత్రి. వీటినే అష్టాదశ మహాపదార్థాలంటారు. ఇవి మోగ సాక్షులకు మనిషిని అనుక్షణం నీడలా పర్యవేక్షిస్తూనే ఉంటాయి. వీటి గమనికల నుండి మనిషి తప్పించుకోవడం సాధ్యపడదు. వాటిని గుర్తించలేని కారణంగానే అవన్నీ జడ పదార్థాలేనని సాక్షులు చెప్పడానికి నోరు లేవని మానవుడు భ్రమపడుతుంటాడు. ఇవి మన లోకములో న్యాయస్థానాల్లో సాక్ష్యం చెప్పకపోవచ్చు, కానీ ప్రతి మనిషి సరియను నమోదు చేసి ఆ నివేదికలన్నీ విధికి చేరుస్తూ ఉంటాయి. విధి వాటిని కర్మలుగా మలుస్తుంది. మనిషి చేసే మంచి పనులను సత్కర్మలుగాను, చెడు పనులను దుష్కర్మలుగాను నిర్ణయించబడతాయి. వాటిని బట్టి సత్కర్మలకు సత్కారాలు, దుష్కర్మలకు శిక్షలుగా అమలవుతాయి. అవి మరు జన్మలో ఆ తర్వాత జన్మకు ఫలిస్తాయనుకోకూడదు. కొన్ని ఈ జన్మలోనే అమలు చేయబడవచ్చు. ఇది నిరంతరంగా సాగిపోయే సృష్టి పరిణామ క్రమం. మనం భగవంతుణ్ణి సమర్పించవలసినది మనలో ఉండే చెడుని ఫలితంగా తిరిగి మనకు మంచిని ఇస్తాడు. మనలో ఎన్నో పనికి రాని చెడు అలవాట్లున్నాయి. చెడు ఆలోచనలు కలిగి ఉంటున్నాం. ఈ ప్రపంచంలో వారెవ్వరూ వాటిని అంగీకరించరు. చెడుగా ఉంటే మన తల్లిదండ్రులు, బంధువులు కూడా మనతో సుఖంగా ఉండరు. మన కోసం చెడు ఫలితాన్ని అంగీకరించడానికి భగవంతుడు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. చిత్తశుద్ధితో ఆయనను నమ్మి మనలోని ఉండిన చెడును ఆయనకిచ్చి మన భారం ఆయనదే అని భావించినప్పుడు బదులుగా పవిత్రమైన ఆలోచనలు, భావాలను మనకు ప్రసాదిస్తాడు. నాకు నీవు తప్ప మరెవరు దిక్కు లేరని వేడుకున్నప్పుడు కంటికి రెప్పవలే రక్షణ కల్పిస్తాడు. కావున మనిషి సత్కర్మల సద్బుద్ధి కలిగి సన్మార్గ ప్రవర్తన కలగాలంటే మనలో ఉన్న అర్షడ్వర్గములు, కామ, క్రోధ, లోభ, మద, మార్చములనే 6 శత్రువులను, ఈర్ష్యా ద్వేషాలను భగవంతుని ముందు అర్పించాలి. నీ చెడు కరుపులను భగవంతునికి అర్పించడం అంటే నీ మనసు, హృదయం నుంచి వాటిని తొలగించి శ్రీరామచంద్రుడి పాదాల దగ్గర నీ హృదయాన్ని పరిసి సద్బుద్ధిని, సత్ప్రవర్తన కలిగించమని వేడుకుంటే ఆయన అనుగ్రహానికి నువ్వు పాత్రులవుతావు. జరిగినా జరగకపోయినా మంచి చెడుల కర్మ ఫలితం మనమే అనుభవించాలి. మనం వల్ల వేసేది భగవంతునిపై భారం. నువ్వు సత్కర్మసై సత్ఫలితములు పొందుతావు. 1 రోజు 2 రోజులు లేట్ అవ్వచ్చేమో, కానీ మంచికి మంచి, చెడుకు చెడు తప్పనిసరిగా అనుభవించవలసినదే. మానవ జీవితంలో ఎప్పుడో ఒకనాడు నువ్వు చేసిన కర్మ ఫలితం నువ్వు అనుభవించే ఇక్కడి నుంచి వెళ్ళవలసి ఉంటుంది. స్వర్గమో నరకమో ఎక్కడా లేదు. మానవ శరీరంలో, నీ ఆలోచనలో, నీ బుద్ధిలో, నీ చూపులో ఉంది. నీ సృష్టిని బట్టి ఈ దృష్టి గోచరిస్తుంది. నీ ఆలోచన బట్టి నీ ప్రవర్తన మారుతుంది. నీ ప్రవర్తన బట్టి సమాజంలో పేరొస్తుంది. కావున సమాజానికి సత్ప్రవర్తనగా నువ్వు నిలబడాలంటే ముందు నీలో నువ్వే మార్పు చెందు. నీ కోపాన్ని నువ్వే అదుపులో పెట్టుకో. నీ కర్మకు నువ్వే బాధ్యుడివి. ఇది తెలిసినాడు నీకు నీవుగా భగవంతుడికి లొంగుతావు. నీకు నువ్వుగా శరీరాన్ని ఉంచుకుంటావు. శాశ్వతం కానిదంటే ఏదీ లేదు. భగవంతుడు ఒక్కడే శాశ్వతమైనవాడు. మనమంతా అశాశ్వతమే. మానవ శరీరము కొంతవరకే. శరీరంలో వయసు బడలికి వచ్చినప్పుడు శరీరం తనంతట తనే వంగుతుంది. ఆనాడు సత్కర్మలు చెయ్యలేవు. ఆనాడు భగవంతునిపై భారం పెట్టలేవు. వయసు, శరీరం 2 కలిసి ఉన్నప్పుడే భగవంతునిపై పాదాల చెంత కట్టి ఉంచు. నీకు సత్ప్రవర్తన కలిగించేలాగా, సద్బుద్ధిని కలిగించేలాగా ఆయన నీ దృష్టిలో మంచివాడిగా చేస్తాడు. ముందు నువ్వు మారు. బాధ్యత నీ ఆలోచన మలుచుకో. నీ సత్ప్రవర్తన నువ్వే ప్రధాన కర్తవై. నువ్వు చేసే ప్రతి కర్మకి నీవే సాక్షిగా. నీ కర్మకు నువ్వే బాధ్యుడు అవుతావు.
కాలం తన పని తను చేసుకుపోతుంది. విధికి ప్రతి ఒక్కరూ లొంగవలసినదే.